తిరుమల పరకామణిలో అవకతవకలపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. నిందితుడు రవికుమార్ పై నమోదైన అభియోగాలను కొట్టివేస్తూ లోక్ అదాలత్ ఇచ్చి తీర్పును నిలిపివేస్తూ ధర్మాసనం నిలిపివేసింది. అదేవిధంగా పరకామణి స్కామ్ పై సిఐడి విచారణ చేపట్టాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలోనే వైసీపీ ప్రభుత్వ హయాంలో టీటీడీ నుంచి 100 కోట్లను పక్కదారి పట్టించారని బీజేపీ నేత టీటీడీ బోర్డు మెంబర్ భానుప్రకాష్ రెడ్డి సీఎం చంద్రబాబుతో పాటు డీజీపీ హరీష్ కుమార్ గుప్తాకు ఫిర్యాదు చేశారు. పరకామణిలో 100 కోట్ల చోరీ పక్కాగా జరిగిందని ఆరోపించారు భానుప్రకాష్ రెడ్డి. అప్పటి ప్రభుత్వ పెద్దలు స్వామి వారి పేరుతో 40 కోట్ల మేర ఆస్తులు కూడా రాయించుకున్నారని బాంబు పేల్చారు. ఎవరిని తప్పించడానికి అప్పటి అధికారులు రాజీకి వెళ్లారని ఆయన ప్రశ్నించారు. పోలీసుల నుంచి వచ్చిన ఒత్తిడి కారణంగా రాజీ చేసుకున్నామని టీటీడీ విజిలెన్స్ రిపోర్టులో ఉందన్నారు. ఒత్తిడి తెచ్చిన ఆ పోలీసు అధికారి ఎవరో ముందు తేల్చాలని భానుప్రకాష్ రెడ్డి డిమాండ్ చేశారు. ఖచ్చితంగా పరకామణిలో దాదాపు 100 కోట్ల రూపాయలు పైచిలుకు చేతులు మారాయని చెప్పి నేను మొట్టమొదటి ధర్మకర్తల మండలి సమావేశంలో ఈ అంశాన్ని లేవనెత్తడం జరిగింది. రాష్ట్ర డీజీపీకి దీని మీద ఒక మెమరాండం కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి వెంకటేశ్వర స్వామి దగ్గర పనిచేస్తూ స్వామివారి ఉప్పు తింటూ స్వామివారి హారతి తీసుకుంటూ స్వామివారి డబ్బుని కాజేసి పంచుకున్న వాళ్ళందరూ తొందరలోనే జైలుకి పోయే రోజు దగ్గరలో ఉంది. ఖచ్చితంగా పరకామణిలో దాదాపు 100 కోట్ల రూపాయలు పైచిలుకు. జగన్ 5 ఏళ్ల పాలనలో చివరకు తిరుమల శ్రీవారి సొత్తును వదలలేదని మంత్రి నారా లోకేష్ మండిపడ్డారు. తిరుమల పరకామణిలో దొంగలు పడ్డారన్నారు. కోట్ల సొత్తు కొల్లగొట్టి రియల్ ఎస్టేట్లో పెట్టుబడులు పెట్టారన్నారు. అధికారం అండతో జగన్ గ్యాంగ్ శ్రీవారికి చేయని అపచారం లేదన్నారు. 7 కొండలవాడు చాలా పవర్ఫుల్ స్వామి. ఆయనకు అపచారం తలపెట్టినా ఆయన సన్నిధిలో అవినీతికి పాల్పడినా ఏం జరుగుతుందో తెలిసినా జగన్ భూమన ఏకంగా పరకామణినే దోచేశారని లోకేష్ ఆరోపించారు.